ఎక్కడైనా టాలెంట్ ఉంది. ఎవరిదైనా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటది. అవును, ఖచ్చితంగా. వాళ్ళని వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేస్తే దానిలో ఫుల్ రానియొచ్చు. నేనైతే అదే బిలీవ్ చేస్తా. ఫస్ట్ ఫియరింగ్ అనేది ఒకటి పక్కన అవును. పెట్టేస్తే ఏదైనా చేయగలరు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అన్న ఒక్కటి దాటేస్తే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని చెప్పారు కదా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతారా? అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ అంటే అది డాన్స్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, ఎనీథింగ్. ఫిలిం ఇండస్ట్రీ అనేసరికి ఇప్పుడు డాన్స్ అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీ కిందకే వస్తుంది, ఒక కళ అది. అలాంటిది వీళ్ళని తక్కువగా చేసి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు, కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక యూత్ గా నువ్వు కూడా, ఒక యంగ్ ఉమెన్ గా కూడా, యంగల్ గా, వాళ్ళకంటే ఈ కామెంట్స్ పెట్టి ట్రోల్ చేసే వాళ్ళు కూడా యూతే వాస్తవంగా. అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి అని కోరుకునే వాళ్ళు వాళ్ళే, ఇవే చూస్తూ కాలం గడిపే వాళ్ళు వాళ్ళే, కానీ వాళ్ళే ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇదొక నాకు ఎక్స్పీరియన్స్. మీరు ఇందాక అడిగారు కదా చేదు అనుభవాల గురించి. ఇదొకటి. నేను ఫుల్ డాన్సెస్ కాలేజ్ అదంతా బాగానే నడిచిపోయింది. బీటెక్లో కోవిడ్ వచ్చింది. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. అప్పుడు సరే ఖాళీగా ఉన్నాము, ఏం చేద్దామని నేను యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను డాన్స్ చేసుకుంటూ. ఎవరో పని లేని వాళ్ళు స్టార్ట్ చేశారు. ర్యాండమ్ నన్ను తిట్టడానికి అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఇంకా నన్ను అనడము, పిచ్చి 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 బూతుల్లో మాట్లాడడం. అలాగే ఒక పాయింట్లో నేను చాలా ట్రామటైజ్ అయిపోయి ఇంకా నేను చెయ్యనివన్నీ, నాకు వద్దు డాన్స్ వద్దు అని పక్కన పెట్టేసాను. చెయ్యలేదు, కొన్ని రోజులు పక్కన పెట్టేసా. అప్పుడు మా అమ్మ ఉండి ఎందుకు చేయట్లేదు, నేను 100 మంది నిన్ను ఎంకరేజ్ 100 మంది ఉంటే 99 మంది నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ ఒక్కరి కోసం నువ్వు ఎందుకు ఆగిపోవాలి? అంతే. అవన్నీ నువ్వు ఎందుకు పట్టించుకోవాలి? నిన్ను 99 మెంబర్స్ పొగుడుతున్నారు, ఆ ఒక్కరి కోసం నువ్వు ఎందుకు డౌన్ అవ్వాలి? అంది. ఓకే, ఇది పాయింట్ అని కొన్ని రోజులు నేను చేయలేదు. నేను అప్పుడు చాలా బాధపడ్డాను. ఓకే, ట్రోల్ చేస్తాను. తర్వాత చూస్తే అసలు వాళ్ళకి ఏం చేయడానికి లైఫ్లో ఏం లేదు, చేసే వాళ్ళని అనడం తప్ప. ఓకే, మనం అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం? చెప్పడానికి ఏం లేదు. వాళ్ళు చూస్తున్నాం, అనవసరం అంటావా చెప్పడం కూడా వేస్టే. అంటే ఇక్కడ కష్టపడి వాళ్ళ టాలెంట్ ఏంటో వాళ్ళు నిరూపించుకుంటున్నప్పుడు వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికే వాళ్ళు పనిగా పెట్టుకుంటారు, వాళ్ళకి ఏ పని పాట లేదు కాబట్టి. అంతే. కానీ అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పేంత ఖాళీగా మనం లేము. నాకు ఇప్పుడు క్లాస్ ఉంటది, తర్వాత ఇంకో పని ఉంటది, ఇంకో పని ఉంటది. నా లైఫ్ లో వాళ్ళకి వాళ్ళ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మేము ఏం చేయట్లేదు అన్న రియాలిటీని యాక్సెప్ట్ చేయలేక పక్కన వాళ్ళని హ్యాపీగా ఉంటున్నారు. అదే పనిగా పెట్టుకుంటారు, హ్యాపీగా ఉంటున్నారు, ఉండనివ్వాలి అంతే. చేసేదాన్ని ఎంకరేజ్ చేయకపోవడం తప్ప ఇంకా వాళ్ళు పోనీ ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా కామెంట్స్ పెట్టడమే వాళ్ళకి పనిగా ఉంటది అంతే. అలాంటి వాళ్ళ కోసము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా ఒక చిన్న సజెషన్ ఇవ్వచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు అమ్మ చెప్పినట్టే 99 మెంబర్స్ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు 1 పీపుల్ కోసం ఎందుకు నువ్వు డిస్కరేజ్ అయిపోవాలి అని చెప్పేసి. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు 100లో 80 మెంబర్స్ సపోర్ట్ చెయ్యకపోయినా ఇంకా 20 మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. అది గుర్తు పెట్టుకోవాలి. ఆ సపోర్ట్ చేసే వాళ్ళ కోసం ముందుకెళ్ళాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళకి అదే పని, ఇంకేం పని ఉండదు, ఆ కామెంట్లు పెట్టడమే పని. ఇంకొకట్రా, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న సమాజంలో యూతే మంచి చెడు తెలుసుకోవాలి. యూత్కి చాలా అవసరం. అలాంటి వాళ్ళు చాలా మంది యూత్ చెడిపోతున్నారు. వాళ్ళకేం చెప్తారు? చెడిపోయే వాళ్ళకి, వాళ్ళు ఒక దారిలో పడాలంటే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లియర్ ఉండాలి. బేసిక్గా ఏం లేదు, ఏం చేయాలనుకుంటున్నాం అన్న క్లారిటీ ఒకటి వస్తే ఏది అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏదైనా చేయొచ్చు. నేను మా అమ్మ ఒకటి చెప్తుంటది, నువ్వు చెప్పులు కొట్టుకున్నా కానీ దానిలో టాప్ ఉండాలి. ఒకటి శ్రీశ్రీ గారిది ఒకటి ఉంటుందండి, చెప్పారు ఆయన రాసింది, నువ్వు
పరిగెత్తలేకపోతున్నావా నడవలేకపోతున్నావా పాకు అవును. అని, కానీ ఎక్కడ ఆగకు ఆగకు. అన్నది ఒకటి నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అది. సూపర్. సో ఎప్పుడు ఆగద్దు అన్నది నేను బిలీవ్ చేస్తాను. నేను ఇవాళ ఒక్కరోజు బ్రేక్ తీసుకుందాము అని అనుకున్నా, ఓకే నాకు ఒక్కరోజు బ్రేక్ తీసుకున్నా, ఓకే నేను ఏదో తప్పు చేసేస్తున్నాను, నేను ఇలా కూర్చోద్దు, ఎందుకు ఈరోజు టైం వేస్ట్, ఇది ఎందుకు టైం వేస్ట్, ఏదో ఒకటి చేశాను. అది నాకు అనిపించింది. అది ఎవరికి వాళ్ళకి అనిపించాలి. ఇంకా నిజంగా ఒకళ్ళు చెప్తే అయితే ఈ జనరేషన్ లో ఎవరు వినరు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే వింటారు. ఏదైనా అంతే, ఒక కెరియర్ విషయంలో కానివ్వండి, రిలేషన్షిప్స్ లో కానివ్వండి, ఏదైనా అంతే, ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు ఎవ్వరు వినరు. నిజం. కానీ ఒక్కటి గమనించుకోవాలేమో ఏంటంటే, మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకుండా ఉండాలి ఫస్ట్. ఇప్పుడు అయితే చాలా వరకు 99% స్వార్థాలే పెరిగిపోయినాయి. మనం ఎదగకపోయినా పర్లేదు కానీ పక్కన ఎదగొద్దు అనే ఇదిలో ఉండిపోయినారు. అట్లా ఎలాంటివైనా ఫేస్ చేసేవారు ఇప్పటివరకు? నీ కాంపిటీషన్ ఇచ్చేటప్పుడు కానీ, నువ్వు స్టేజ్ పైన అలా నీకు వచ్చే ప్రోగ్రామ్స్ వేరే వాళ్ళు తీసుకోవడం కానీ, ఇది ఇంకా ఫీల్డ్ లో ఇంకా అది అలవాటు అయిపోవాలి, ఇంకా అవి లైట్ తీసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ టైం కి నేను అదే దాంతో కాంప్రమైజ్ అయిపోయాను. ఏం లేదు, ఇవాళ ఒక ప్రోగ్రామ్ వస్తుంది. నిన్న గద్దర్ అవార్డ్స్ అయ్యాయి, తెలంగాణ గద్దర్ అవార్డ్స్. దానిలో ఆపర్చునిటీ వచ్చింది. లాస్ట్ మూమెంట్ వరకు మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం అనుకున్నాము, లాస్ట్ మూమెంట్ లో లేదండి మీకు కాదు వేరే వాళ్ళకి అంతే. ఇంకా మేము యాక్సెప్ట్ చేసేసాము, ఇంకా లైట్ తీసుకోవాలి. కానీ దాని నుంచి అమ్మ ఇది నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు నేను వేస్ట్, నేను చెయ్యలేను అని ఏం ఉండదు. నెక్స్ట్ టైం నాకు వస్తుంది, వాళ్ళకి రాదేమో, అంతే. అది కాంపిటీషన్, అది హెల్తీ కాంపిటీషన్. అలా ఉంటే ఎప్పుడైనా కెరియర్ లో ముందుకెళ్తారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక ఇంకొక విషయం అడుగుదాం అనుకుంటున్నారా, అంటే ఇప్పుడు ఇంత క్లాసికల్ మీద ఇంత ఇంట్రెస్ట్గా ఉన్నావు, క్లాసికల్ డాన్సర్గా ఎంతో హ్యాపీగా ఉన్నాను కదా, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావు. కేవలం ఈ క్లాసికల్తోనే రన్ చేద్దాం అనుకుంటున్నావా, వెస్టర్న్ వైపు ఏమన్నా వెళ్తున్నావా? వెస్టర్న్ ఇప్పుడు అప్పుడే అసలు ప్లాన్లో కూడా లేదు నాకు. అవకాశం వస్తే ఏం చేస్తావు? లేదండి, నాకు అంత అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను మొత్తం ట్రెడిషనల్గా ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయి, అది ఇవన్నీ కాంపిటేటివ్ షోస్ కి ప్రిఫరెన్స్ లేదు. జస్ట్ నేను నా ఫీల్డ్ లో ఎలా, నేను ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, టీచింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికైతే ప్లాన్స్ లో అయితే అవేం లేవు. యాజ్ ఆఫ్ నవ్ అయితే నేను కంప్లీట్గా దీనికే డెడికేట్ అయిపోయి నేర్పిద్దాము. కూచిపూడి కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడు, స్టార్ట్ చేశాను. కూచిపూడి కూడా సూపర్. కథక్లో నాది డిప్లొమా అయిపోయింది. ఎంఏ చేయాలి, కానీ ఎంఏ చేయాలి అని అంటే ఢిల్లీ వెళ్ళాలి, అంత టైం లేదు అని చెప్పి ఇంకా సరే అని దీనిలోనే డాన్స్ నేర్పిస్తూ ఇంకా నేను కూడా నేర్చుకుందాము, వేరే ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఇంట్రెస్ట్ లేదు. వెస్ట్రన్ వైపు అయితే ఇంట్రెస్ట్ లేదు. ఓకే, వెస్ట్రన్ వైపు ఇంట్రెస్ట్ లేదు. మరి చూడడానికి ఇంత చక్కగా ఉన్నావు, క్లాసికల్ డాన్సర్వి. ఒకవేళ గనక, ఎందుకంటే ఎవరెవరో టాలెంట్ లేని వాళ్ళు ఇండస్ట్రీలో అడుగు పెడుతూ ఉన్నారు, అంత టాలెంట్ ఉన్నప్పుడు, అంత మంచి లుక్ ఉన్నప్పుడు ఒక హీరోయిన్ గా అవకాశం వస్తే ఏం చేస్తావు? వద్దనుకొని పక్కన పెడతావు? చెప్పలేదు, అది ఇప్పుడు బయటకు వచ్చేసావు. అంటే ఒక హీరోయిన్ గా కావాలి అని చెప్పేసి ఇప్పుడు కొత్త అమ్మాయిల కోసం ఎంతో వేటలో ఉన్నారు డైరెక్టర్లు. వాస్తవంగా చెప్పాలంటే కొత్త ఒక కథను రెడీ చేసుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కావాలి అనుకుంటారు. ఆ లుక్ లో మీరు కనబడితే అప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటే ఏం చేస్తారు? అంటే నాకు ఇలాంటి సినిమాలు ఉంటాయి చూడండి, పేరు మర్చిపోయా, ఇలాంటివి. సంక్రాంతికి వస్తున్నాము, అలా కూడా కాకుండా స్వర్ణ కమలం, ఇలాంటి చాలా
ఇన్స్పైరింగ్ ఉంటాయి. చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. కానీ స్వర్ణ కమలము, స్వాతి ముత్యము అలాంటి సినిమాలు ఇప్పుడు చూస్తున్నారంటారా? చెప్పు. కొంచెం అలా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వచ్చినది సంధ్యారెడ్డి అని ఒక డాన్సర్, ఆవిడ లైఫ్ స్టోరీని తీశారు. అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి. ఓకే, మీకోసము అనుకుందాం, మీకోసము అలాంటి సినిమా ఒకటి చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.